తెలంగాణ సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి వారిని సముచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసింది। ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్గా వ్యవహరిస్తుండగా కమిటీ సభ్యులుగా మంత్రి పొన్నం, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు। ఉద్యమకారులను ప్రాధాన్యత క్రమంగా గుర్తించేందుకు పలు గైడ్లైన్స్ను రూపొందించింది। అయితే ఉద్యమకారులకు గుర్తింపునిచ్చేందుకు కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సెక్రటరీ జనరల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి। గత 9 సంవత్సరాల క్రితం పిడికెడి మందితో ప్రారంభమైన ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణమైందన్నారు। నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, యువకులు ఉద్యమంలో పాల్గొన్నారన్నారు। అయితే వారిపై కేసులు నమోదైతే జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని, నాడు ఎవరైతే లీడ్ చేశారో వారే ముందుకొచ్చి వీరిపై కేసులు నమోదు కాకుండా చూశారన్నారు। కేవలం కేసులు నమోదైన వారే కాకుండా కేసులు నమోదు కాని వారిని కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు। అంతేకాకుండా ఎలాంటి కాలయాపన జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు। తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9 సంవత్సరాల క్రితం ఒక పిడికిడి మందితో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంచెలంచెలుగా 33 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేయడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు, మండల్ కమిటీలు, విలేజ్ కమిటీలు కూడా వేయడం జరిగింది। ముఖ్యంగా టఫ్ ఆధ్వర్యంలో 9 సంవత్సరాల ఫలితం మొన్న తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేకే కమిటీని కూడా నియమించడం జరిగింది। ముఖ్యంగా గతంలోకి పోకుండా తెలంగాణ ఉద్యమకారులకు 4 విభాగాలుగా గుర్తించడానికి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ఒకటోది తెలంగాణ అమరవీరుల కుటుంబాన్ని గుర్తించడానికి మన ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ప్రెస్ మీట్ జరిగింది। ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు చాలామంది పెద్దలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేశారు కనుక ఉద్యమకారులు గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలోని, గ్రామీణ ప్రాంతంలో కానీ, మండల ప్రాంతంలో కానీ ఎక్కడైతే ఉద్యమకారులు పనిచేసారో ఆ పనిచేసిన వాళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు। ఇటు టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఐఎం కానీ ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారుల లిస్టును వాళ్ళ అధికార అధ్యక్షుడు ఉంటాడు। ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ ఉద్యమకారులు అందరూ గుర్తింపు కావాలనుకుంటే కేటీఆర్ వచ్చి స్వయంగా కేటీఆర్ పేర్లు చెప్పుకొని ఆ లిస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సమర్పించాలి। బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లిస్టు ఆ బీజేపీకి సంబంధించిన జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సమర్పించాలి। ఇక్కడ ఎందుకు పెట్టినామంటే దాదాపుగా మేము 28 సంవత్సరాలు కొట్లాడుతున్నాం, 2001 నుంచి ఉద్యమాన్ని కొట్లాడుతున్నాం। ఎందరో దీని మీద తెలంగాణ కొరకు ప్రాణ త్యాగం చేసినారు, అదే జైలుకు పోయినరు, వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడ్డాయి। కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగాలు పట్టించుకోలేదు। వాస్తవానికి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల ముందు మెయిన్ పెట్టింది కాబట్టి దాని నుంచి కూడా వాళ్ళు మేము ఉద్యమం చేస్తేనే వాళ్ళు దిగొచ్చి కమిటీ పెట్టిండ్రు। కమిటీ కూడా కాలయాపన కాకుండా తొందరగా మాకు ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుకుంటాం। లేకుంటే మాత్రం మరొక ఉద్యమం తెలంగాణ ఉద్యమానికి మేమందరం కూడా సావానికి సిద్ధపడ్డాం। ఇప్పుడు సముదాయం ఇప్పుడు